నమస్తే అండి. నేను మీ జీవన. ఎలా ఉన్నారు? మంచిగున్నారా? బాగున్నారని అనుకుంటున్నా. బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను కూడా చాలా చాలా బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేకే ఆద్య 121 వ్లాగ్స్. ఏంటి సిస్టర్ గెట్ రెడీ విత్ మీ చేస్తున్నావా ఏంటి అని అనుకోకండి. ఇంట్లో పనులన్నీ చేసేసాను. ఒక స్నానం చేసి ఫ్రెష్ అవుతున్నాను అంతే. నైట్ అయితే వర్షం పడింది మా ఊర్లో. సో క్లైమేట్ వచ్చేసి చాలా కూల్గా ఉంది. అందుకనేసి మిషన్ పెడదామని అనుకుంటున్నా. ఏమవుతుందో మరి. ఒక బ్లౌజ్ అయినా కుడతానో లేదో. ఎందుకంటే నా మిషన్ కొంచెం ప్రాబ్లంగా ఉంది. అంటే అది చిన్న మిషన్ కదా, ఎక్కువగా కుట్టడం వలన ఊరికే స్ట్రక్ అవుతుంది. మిషన్ అలా అవ్వడం వలన నాకు ఇంట్రెస్ట్ దొబ్బుతుంది. చాలా రోజుల నుంచి అయితే మిషన్ పెట్టడం లేదు. మిషన్ బాగా సతాయిస్తూ ఉంటుంది. ఇంట్రెస్ట్ అయితే రావడం లేదు. చేసే బట్టలు చాలానే ఉన్నవి, కానీ మిషన్ ప్రాబ్లం కదా. ఇక ఏం చేస్తాం. మా వారు అన్నారు, కొన్ని రోజులు ఆగు, కొత్తది మంచి మిషన్ కొనిస్తానని. దానికోసం వెయిట్ చేస్తున్నాను అంతే. ప్రజెంట్ అయితే మా పరిస్థితి అంటే ఫైనాన్షియల్గా అస్సలు బాగోలేదు. నాకు హెల్త్ బాగుండలేదు 2 ఇయర్స్ దాకా. దానివల్ల కొంచెం ఇబ్బందుల్లో పడిపోయాం. అంటే అప్పులు, అవి ఒక్కొక్కటి కట్టేసుకుంటూ వస్తున్నాం. ఇంకా 2 ఉన్నాయి, కొంచెం పెద్ద అమౌంట్వి. నేను కూడా ఎంతో కొంత సాయంగా ఉండాలనేసి మిషన్ ఎంత సతాయించినా పిల్లల్ని చూసుకుంటా ఒక్కటైనా కుడతాను కదా అని ఇంట్లో కూరగాయలైనా ఏదో ఒకటి వస్తుంది అనుకొని కుడుతుంటాను. బయట పనులకు కూడా వెళ్తుంటాను. ఇక మా వారు వద్దని అంటారు, కానీ అన్ని పనులు అలవాటు చేసుకొని ఉండాలి. ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కదా అని నా ఒపీనియన్. ఎక్కువగా మిషనే కుడతాను. సమ్మర్ కదా, ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల రేకుల కింద ఉండలేక ఇంకా మిషన్ సతాయించేదానికి కొన్ని రోజులైతే మిషన్ పెట్టలేదు. ఇక వర్షాకాలం వచ్చినట్టే కదా, మిషన్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నా. మరి ఈరోజు క్లైమేట్ కూల్గా ఉంది. మిషన్ ఎంత సతాయించినా ఒక్క బ్లౌజ్ అయినా కుట్టాలని నేనైతే డిసైడ్ అయినా. మరి కుడతానా లేదో మరి చూడాలి. ఇక వీడియోలోకి వస్తే, మేము టిఫిన్స్ ఎక్కువగా తినమండి. ఎక్కువగా రైసే తింటాం. టిఫిన్స్ తింటాం కానీ ఇక మా వారు మార్నింగే పనికి వెళ్ళాలి కదా, అందుకే రైస్ చేసేస్తాను. నేనైతే ఏదైనా తినే ముందు జీసస్కి థ్యాంక్స్ చెప్తాను. ఇది నా అలవాటు. ఎంతోమంది హౌస్ వైఫ్స్ ఇంటిని, పిల్లల్ని, భర్తని చూసుకుంటూ యూట్యూబ్ రన్ చేస్తూ చాలా హెల్ప్ఫుల్గా ఉంటున్నారు. అలాగే నేను కూడా మధ్యతరగతి అమ్మాయిగా పుట్టి పెరిగి మరి కోడలుగా వచ్చి ఇప్పుడు ఒక మధ్యతరగతి ఇల్లాలుగా నా పిల్లల్ని చూసుకుంటూ నా భర్తకి సాయంగా ఉండాలని నేను కూడా యూట్యూబ్ స్టార్ట్ చేశాను. ప్లీజ్ నన్ను కూడా ఆదరించండి. తప్పకుండా ఆదరిస్తారని నమ్ముతున్నా. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. మరియు లైక్ అండ్ కామెంట్ చేసి షేర్ కూడా చేయండి ప్లీజ్. మర్చిపోకండి. క్లైమేట్ చూసారు కదా ఎంత కూల్గా ఉందో. ఇక తినడం అయిపోయాక బ్లౌజెస్ అయితే ఉన్నాయి, అవైతే కట్ చేశాను. ఈ పనులన్నీ కూడా డోర్ వేసుకొని లోపల ఉండి చేసుకుంటున్నానండి. మా చిన్న పాప వస్తే చేయనివ్వదని. చిన్ను మిన్ను వాళ్ళిద్దరు కూడా మా చిన్నమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నారు. అక్కడే స్నానాలు చేసి రెడీ అయ్యి తిని ఉంటారు. నేను గుర్తొస్తే ఇంటికి వస్తుంది, బాగా సతాయిస్తుంది. ఇక నన్ను కుట్టనివ్వదు, కటింగ్ చేయనివ్వదు. అందుకోసమని డోర్ వేసి లోపల ఉండి ఈ పనులన్నీ చేసుకుంటున్నా. డోర్ వేస్తుంటే అమ్మ లేదు, పనికి వెళ్ళింది అని అనుకొని మళ్ళీ తిరిగి చిన్నమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తుంది. అందుకోసమే ఈ ప్లానింగ్. ఇక కటింగ్ చేసుకొని మిషన్ ఎక్కడం వచ్చేసింది. ఇక పడుకుందాం అంటుంది. ఇక దాంతో అట్లా సతాయిస్తున్నా గానీ ఏదో ఒకటి చెప్పుకుంటూ దారం అయితే ఎక్కించేశాను. ఇక్కడ చూడండి ఎలా సతాయిస్తుందో మా మిన్ను. నేను లేచేదాకా ఏదో ఒకటి చెప్తూనే ఉంటది, ఏదో ఒకటి సతాయిస్తూనే ఉంటది. ఇక మనం లేవకపోతే కోపం ఎక్కువై కింద పడుకొని కాళ్ళు రుద్దుకుంటూ ఏడుస్తుంది. అలా చేస్తుంది మా మిన్ను. ఇక్కడైతే మళ్ళీ మిన్నును పడుకోబెట్టేసి వచ్చి మళ్ళీ మిషన్ ఎక్కాను. మా అమ్మ వాళ్ళ ఊర్లో పిన్ని 2 బ్లౌజెస్ ఇచ్చింది, కుట్టి వచ్చేటప్పుడు తీసుకొని రా అని. మేము ఎక్కువగా వెళ్తుంటాం అమ్మ వాళ్ళ ఊరికి. అందుకే వెళ్ళినప్పుడల్లా ఇలా బట్టలు తెచ్చి స్టిచ్ చేసి తీసుకువెళ్తుంటాను.
ఎందుకు వెళ్తుంటాం అమ్మ వాళ్ళ ఊరికి అంటే, అమ్మ వాళ్ళు మాకొక 2 చేన్‌లిచ్చారు. పత్తి వేసుకుంటాం ఆ చేన్‌లకి. ఇక వ్యవసాయం ఉంది కదా! ఇక డైలీ వెళ్ళాల్సి వస్తది. అట్లా వారం అయితే వెళ్తాము. అంటే ఇక అక్కడ పనున్నప్పుడల్లా వెళ్తా ఉంటాము. ఇంక వెళ్ళినప్పుడల్లా నేను వెళ్తే ఇక అక్కడ బట్టలుంటే ఎవరైనా గానీ నాది కుట్టి తీసుకురా అనేసి అట్లా ఇస్తారనమాట. ఇక నేను వచ్చి అటు యెళ్ళే ముందు రోజైతే అటు ఉన్న బట్టలైతే కుట్టేసి తీసుకువెళ్తా ఉంటాను. ఇక సండే వస్తుంది కదా! ఇక అటు ప్రయాణం అయితే ఉంది. అందుకోసమని ఆ పిన్ని కంప్లీట్ చేసి తీసుకొని వెళ్దాం అన్నట్టుగా ఆ పిన్ని అయితే స్టార్ట్ చేశాను. ఇంకా డ్రెసెస్ కూడా ఉన్నాయి అటు తీసుకువెళ్ళాల్సినయి. కానీ అవి ఎక్కువ ఉన్నాయి కదా! అవి తొందరగా అవ్వవు అన్నట్టుగా ఇవైతే 2 ఉన్నాయి కదా! ఇంగ అయితే కంప్లీట్ చేయొచ్చు అన్నట్టుగా ఈ పిన్నివైతే స్టార్ట్ చేసి స్టిచ్ చేస్తున్నాను. నేనైతే పైపింగ్ థ్రెడ్స్ ముందు స్టిచ్ చేసుకుంటాను. ఆ తర్వాత లైనింగ్ మీద వేసి స్టిచ్ చేసుకొని, పైనయితే మెయిన్ క్లాత్ వేసి రివర్స్ తిప్పుకుంటాను. నాకిలానే బ్లౌజ్ నీట్‌గా అనిపిస్తది. నేను ఇట్లనే స్టిచ్ చేస్తాను. ఇక వాళ్ళైతే ఫ్రిల్స్ కట్ వేసి స్టిచ్ చేయమన్నారు. బ్యాక్ హుక్స్‌లేయమన్నారు. ఇక వాళ్ళకి నచ్చేటట్టయితే స్టిచ్ చేద్దామని అనుకోని ఇగ స్టిచ్ చేస్తున్నాను. ఇంగ నేను ఈరోజు స్టిచ్ చేస్తానో లేదో చూడాలి. ఇక్కడైతే నేను ముందు బ్యాక్ పార్ట్ అయితే స్టిచ్ చేస్తున్నాను. లైనింగ్ మీదయితే పైపింగ్ క్లాత్‌లు వేసి స్టిచ్ చేసుకుంటున్నాను. నేనైతే స్టిచ్చింగ్ ఎక్కడికి వెళ్లి నేర్చుకోలేదండి. యూట్యూబ్‌లో వీడియోస్ చూసుకుంటూనే నేర్చుకున్నాను. నేను కొంతమంది హౌస్ వైఫ్స్‌ని ఛానెల్స్ అయితే ఫాలో అవుతా ఉంటాను. అలా నాకు ఇంట్రెస్ట్ అనిపిచ్చి ఇలా నేనైతే యూట్యూబ్‌లోనే వీడియోస్ చూసుకుంటూ స్టిచ్చింగ్ అయితే నేర్చుకున్నాను. ఇప్పుడు నా డైలీ పని అదే అయిపోయింది. మిన్ను అయితే నిద్రపోయి లేచింది. ఇక దానికోసం అయితే అంగన్వాడీలో ఇచ్చే బాలామృతంతో దోసలు వేస్తున్నాను. మిన్నుకి దోసలంటే చాలా ఇష్టం. చాలా ఇష్టంగా తింటుంది. నిద్రపోయి లేచింది కదా! కొంచెం నిద్ర మత్తు పోవాలి. వెంటనే రైస్ పెడితే తినదు. అందుకోసమని తనకిష్టమైనది ఏదైనా పెడితే అది ఇష్టంగా తింటది. ఆ తర్వాత రైస్ పెడితే రైస్ కూడా తింటదనమాట. అందుకోసమని దోసలైతే వేస్తున్నాను. ఇక మిన్నుకైతే దోస ఒకటి వేసేసి ఇచ్చేశాను. బయట కూర్చొని తింటుంది. మిన్ను అయితే చాలా బాగుందని చెప్తుంది. ఒకసారి మీరు కూడా చూడండి. మిన్నుకి ఏమి పెట్టినా సరే అమ్మ సూపర్ అని చూపిస్తుంది. మంచి కాంప్లిమెంట్ అయితే ఇస్తుంది నాకు. మిన్ను అయితే సూపర్ అని చూపిస్తుంది. ఇక్కడైతే బ్లౌజు స్టిచ్ చేయడం అయితే అయిపోయింది. ఈరోజు నేను ఒక బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను. వీడియో అయితే తీయలేదు. అలా స్టార్ట్ చేయడం మొబైల్ స్విచ్ ఆఫ్ అయింది. కుట్టిన తర్వాత చూపిస్తున్నా. ఎలా ఉందో కామెంట్ చేయండి. నాకు ఈ శారీ కూడా బాగా నచ్చింది. అందుకే మీకు కూడా చూపిస్తున్నా. ఇది ఒడిశా చీర అనమాట. కాటన్ చీర చాలా బాగుంది. ఇంక వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇక ముందు ముందు మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకొస్తాను. బాయ్.